మన రెడ్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా మనం రకరకాలైన ఇటు పండుగలు అవ్వచ్చు, మరి అలాగే వివిధ ప్రాధాన్యత సంతరించుకున్న మరి తేదీలు అవ్వచ్చు, తర్వాత మరి జాతకంలో ఉండే దోష పరిహారాలు అవ్వచ్చు, వాస్తులో ఉండే పరిహారాలు అవ్వచ్చు, ఇలా రకరకాల అంశాలని మనం సృష్టించుకుంటూ పోవటం అనేది కూడా జరుగుతుంది. అలాగే గత కొద్ది సార్లుగా మనం వివిధ తాంత్రిక వస్తువులు అంటే మనకి ఏదైనా సరే ఒక హిందూ మెథాలజీ అనేది ఏదైతే ఉందో దాంట్లో మనకి యంత్రము, మంత్రము, తంత్రము అని చెప్పి మనకి మెయిన్ ప్రాథమికంగా ఈ దోష పరిహారాల కోసం మనకి పెద్దలు సూచించిన మార్గాలు. అయితే మనకేంటంటే మంత్రం అవసరం అన్నప్పుడు మంత్రం చెప్పటం అనేది ఎలాగో చేస్తున్నాం. తర్వాత మరి ఏదైనా సరే తంత్రం అవసరమైనప్పుడు తంత్రం కూడా చేస్తున్నాం. అయితే ఈ తాంత్రిక వస్తువులనేది కూడా మనకి చాలా తెలిసిన విధానం. అంతే కొంతమందికి మరి శాలగ్రామాలు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది మరి ఈ దక్షిణావర్తి శంఖాలు పెట్టుకుంటారు. కొంతమంది మరి లక్ష్మీ గవ్వలను పెట్టుకుంటూ ఉంటారు. ఇలా అందరూ కూడా మనం పెట్టుకుంటున్నాం కానీ ఆ పెట్టుకునే విధానం సరైనదా కాదా? ఒకవేళ వాటిని మనం గనక తెచ్చుకోవాలి అనుకుంటే గనక ఏ రకంగా తెచ్చుకుని పెట్టుకోవాలి? ఇవన్నీ కూడా మనం కొద్ది వారాలుగా తెలియజేస్తూ వస్తున్నాం. ఇప్పుడు మరి ఈరోజు దేని గురించి చెప్తున్నాము అంటే గనక ఈ తాంత్రిక పరిహారాల్లో, తాంత్రిక వస్తువుల్లో ఒకటి అయినది చాలామందికి అంటే రుద్రాక్షలు ఎలాగో తెలుసో ఈ స్ఫటిక మాల అనేది కూడా చాలామందికి తెలుసు. అయితే నిజానికి మరి రుద్రాక్షలు గానీ, స్ఫటిక మాల గానీ అంటే రుద్రాక్షలు మనం చెప్పుకునేప్పుడు రుద్రాక్షల గురించి అవి ఎలా పెట్టుకోవాలి, ఎవరికి ఏ రకమైన వారికి ఎటువంటి రుద్రాక్షలు సరిపోతాయి అవనేది మరొక వీడియోలో మనం తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈరోజు మనం చెప్పుకునేది మాత్రం స్ఫటికమాల. ఈ స్ఫటికమాల అనేది అసలు ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది? ఎవరు వేసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది? అంటే అందరూ వేసుకోవచ్చు. కానీ వేసుకునే వాళ్ళలో ఇంకా ఏ రాశి వారికి ఎక్కువ బావుంటుంది అనేది గనక చూసినట్టయితే మనకి వృషభ రాశి వారికి చాలా మంచిది ఈ స్ఫటికమాల. తర్వాత వచ్చేప్పటికి కన్యా రాశి వారికి కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా ఉంటుంది. తర్వాత తులా రాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఉంటుంది. తర్వాత మకర, కుంభ రాశుల వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటుంది. కనుక ఈ రాశుల వాళ్ళకి ఈ స్ఫటిక మాల అనేది మరింత మేలు చేసే అవకాశం అయితే ఉంటుంది. సరే, ఇక్కడ ఇందాక చెప్పుకున్న రాశులే కాకుండా ఎవరైనా సరే అసలు ఈ స్ఫటిక మాలని గనక ధరించినట్టయితే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ రకంగా వేసుకోవాలి? ఎప్పుడు వేసుకోవాలి? దీనికి సంబంధించింది ఏదైనా సరే చిన్న మంత్రం గానీ ఏదైనా ఉందా అని మీరు అడిగినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ప్రతిదానికి కూడా మనం ఒక ప్రాణ ప్రతిష్ఠ లాంటిది చేసినప్పుడు మాత్రమే అవి శక్తివంతమవుతాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే స్ఫటికమాలలో చాలా ఎక్కువ మోసాలు జరగడానికి, నకిలీవి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంచుమించుగా గాజుని పోలి ఉండటం అనేది కూడా స్ఫటికానికి ఉండే లక్షణం. దానివల్ల ఈ గాజు పూసల్ని మనకి స్ఫటికమాలగా అమ్మే కొన్ని కొన్ని దుకాణదారులు కూడా ఉన్నారు. కనుక ఏది సత్యం అనేది కొంతవరకు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా స్ఫటికమాల అంటే స్ఫటికం అనేది చాలా క్లియర్ కట్‌గా ఉండటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా మనకి ఒక అద్దం మెరుపుకిను, స్ఫటికమాల అంటే స్ఫటిక పూసకి ఉండే మెరుపులో కొంత తేడా ఉంటుంది. అంటే అద్దం అనేది ఏంటంటే క్లియర్‌గా ఉన్నా గానీ దాంట్లో మందం అనేది తక్కువ ఉంటుంది. కానీ స్ఫటికమాలలో ఆ అంతర్శక్తి అంటే ఆ మందం అనేది కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది. సో, అది మనం స్ఫటికమాలని క్లారిటీ అనేది కాదు నిర్ధారించాలి. దాని లోతు అనేది కూడా మనకి స్ఫటికంలో ఈజీగా తెలుస్తుంది. అదే ఒక అద్దంలో అయితే మనకి తెలీదు. అందుకే అది చాలా డెలికేట్ ఉంటుంది అద్దంతో చేసింది. అదే స్ఫటికం అనేది అంత తొందరగా బ్రేక్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే దాని లోపల అది మందం అనేది ఎక్కువ ఉంటుంది కనుక. కనుక ఈ రెండిటిని ఈ స్ఫటికానికి, గాజుకి ఉన్న తేడాన్ని కొంతవరకు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఆ రకంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక స్ఫటికమాలని తెచ్చుకుని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు దాన్ని మనం ధరించడానికి ఏంటంటే కనుక ఇది ఎప్పుడైనా సరే ఏదైనా సరే మొదటిసారి సోమవారం కానీ శుక్రవారం కానీ తెచ్చుకుని మీరు మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి యొక్క
ఫోటో దగ్గర పెట్టండి. ఆ తర్వాత ఏదైనా సరే దాని మీద కొద్దిగా కుంకుమ పువ్వు గానీ, తర్వాత జాపత్రి గానీ, ఇలా ఏవైనా సరే సుగంధ ద్రవ్యాలతో దాన్ని శుద్ధి చేయటం లేదా దాని మీద సంప్రోక్షించడం అనేది చెయ్యండి. అది ఆ తర్వాత ఒక చిన్న మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని రోజుకి 27 సార్లు చొప్పున 9 రోజులు చదువుకోండి. అది ఏంటి అంటే గనక ఓం క్లీం వ్యాపారోన్నతి స్వాహ, ఓం క్లీం వ్యాపారోన్నతి హీం స్వాహ అనేది చదివినట్టయితే గనక వ్యాపారం అంటే మనం ఏదైనా సరే బయట వ్యాపారం అని కాదు. మన జీవితం సాగించే వ్యాపారం. అంటే భార్యాభర్తల యొక్క బంధం అనేది ఒక వ్యాపారం అనుకుంటే, పిల్లలను పెంచి పెద్ద చేయటం అనేది ఒక వ్యాపారం. అంటే వ్యాపారము అంటే అసలు తెలుగు భాషలో సత్యంగా చెప్పాలంటే క్రియ. అంటే మనం చేసే ఏ క్రియలో అయినా సరే అభివృద్ధి రావటం అనేది, ఆ అభివృద్ధికి ఈ స్ఫటికమాల అనేది దోహదం చేస్తుంది. కనుక మనం చేసే ఏ వ్యాపారమైనా సరే అది బలవర్ధకము, తేజోవంతము, మనకి అభివృద్ధిదాయకము, శ్రేయోదాయకము అవ్వాలి అంటే గనక ఈ రకంగా నేను చెప్పిన మంత్రాన్ని 27 సార్లు చొప్పున 9 రోజులు పఠించండి. అంటే మరి సోమవారం నుంచి సోమవారం వరకు 8దో రోజు, మంగళవారం నాడు మనకి 9దో రోజు అవుతుంది. కనుక మంగళవారం నుంచి మనం దాన్ని మెడలో వేసుకోవచ్చు. లేదు, ఒకవేళ మనకి మెడలో ఉద్దేశం లేకపోతే గనక ఏదైతే మనం ఇన్ని రోజులు 9 రోజులు చేసిన పూజ చేసిన స్ఫటికమాల ఏదైతే ఉందో ఆ స్ఫటికమాలని మీరు ఎక్కువగా డబ్బు దాచే చోట పెట్టుకోవటం. అలాంటిది కూడా మాకేదీ లేదు అనుకుంటే కనుక అలా ఒక చిన్న పాత్రలో ఈ లక్ష్మీదేవి పటం దగ్గరే ఎప్పుడు కూడా అలా ఉంచేసి పెట్టినా కూడా మీకు తప్పకుండా మీరు చేసే నిర్వహించే వ్యాపారాలన్నిటిలో కూడా తప్పకుండా ఉత్తమ ఫలితాలు పొందుతారంటలో కూడా సందేహం లేదు. అంతే చిన్న. అయితే ఈ స్ఫటికమాల అనేది మనం చెప్పుకున్నాం. అంటే ఎలా ధరించాలి, ఎలా పెట్టుకోవాలి అని. అయితే ఇక్కడ ఈ స్ఫటికమాల తెచ్చుకున్నప్పుడు ఏమైనా సరే నియమాలు పాటించాల్సినవి ఉంటుందా? అంటే కొంతమందికి ఏదైనా సరే మరి ఆడవాళ్ళు ఉన్నారంటే బహిష్టు ఉంటుంది. లేదా అనుకోకుండా మనకి ఏదైనా సరే మైలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త మాల తీసుకోవాల్సి అవసరం ఉంటుందా? లేదా ఇదే మాలని మనం కొనసాగించవచ్చా అనేది కూడా చాలామందికి కలుగుతూ ఉండే సందేహం. అంటే ఇక స్ఫటికమాలే కాదు, ఏదైనా సరే మన ఇంట్లో పెట్టుకునే ఇలా శివలింగాలు గానీ, శ్రీయంత్రాలు గానీ, ఇలాంటి శ్రీచక్రాలు గానీ ఇలాంటివన్నీ కూడా చాలామందికి కొంత ప్రశ్నార్థకంగా కూడా ఉండటం అనేది సహజం. అయితే ఇక్కడ స్ఫటికమాలని ఏంటంటే మనం ఏదైనా సరే మెడలో వేసుకున్నప్పుడైతే ఇంకొద్దిగా శుద్ధి అనేది అవసరం. అలా మెడలో కాకుండా మీరు ఏదైనా సరే ఒక పటం దగ్గరో లేదా మనం బీరువాలో ఎక్కడైనా దాచినప్పుడు మరీ శుద్ధి చేయవలసిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా కొద్దిగా ఒకసారి వాటి మీద కొద్దిగా పసుపు నీళ్లు జల్లేయటం అనేది అవసరం. అలా కాకుండా మీరు ఏదైనా సరే ఒక ఒంటి మీద ధరించి ఉన్నట్టయితే మాత్రం కొద్దిగా దీన్ని 3 పద్ధతుల్లో సంప్రోక్షించవలసిన అంటే శుద్ధి చేయవలసిన అవసరం ఉంటుంది. ఒకటి, కొబ్బరికాయ నీళ్ళు ఏవైతే ఉంటాయో అంటే మనం ఏదైనా సరే దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని తీసుకుని ఆ నీటిలో ఈ యొక్క స్ఫటికమాల ఏదైతే ఉంటుందో దాన్ని మనం 3 సార్లు ముంచి తీయాలి. ఆ రకంగా శుద్ధి చేయటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఈ పచ్చి పాలు ఏవైతే ఉంటాయో ఆ పచ్చి పాలతో శుద్ధి చేయటం అనేది ఒకటి. ఇక మూడోది ఏంటి అంటే గనక ఏదైనా సరే గంధం కలిపిన అంటే మనం ఏదైనా సరే దేవుడి పటం దగ్గర గానీ, లేదా బీరువాలో గానీ దాచినప్పుడు కేవలం పసుపు నీళ్ళు సరిపోతాయి. అలా కాకుండా మన ఒంటి మీద ఉంటే గనక పసుపే కాకుండా కొద్దిగా గంధం కూడా చేర్చాలి ఆ నీటిలో. అంటే పసుపు, గంధం పౌడర్ ఉంటుంది కదా! ఈ పసుపు, గంధం పౌడర్‌ని రెండిటిని కలిపి అప్పుడు ఆ నీటిలో కూడా మనం ఈ యొక్క మాలని శుద్ధి చేయాలి. ఈ రకంగా ఒంటి మీద ధరించేదైతే గనక ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా దేవుడి దగ్గర పెట్టుకున్నట్టయితే కేవలం పసుపు నీటితో సంపోషిస్తే సరిపోతుంది. ఇది మరి స్ఫటికమాల యొక్క ప్రయోజనాలు. ఖచ్చితంగా స్ఫటికమాల అయితే మనకి చాలా మేలు చేస్తుంది. అందులో ఎలాంటి ఆక్షేపణ లేదు. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్న వాళ్ళకి ఈ స్ఫటికమాల అనేది చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది.